నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపల్ పాలకవర్గంపై మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి ఫైర్. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సతీమణి వర్ష. ఘనంగా దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలు నివాళులర్పించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు. వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. చైర్మన్ పదవీ కాలం చెరో 2.5 సంవత్సరాలంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వార్డు ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన మాధవి మీడియా ప్రచారం తప్ప అభివృద్ధి పనుల్లో పాలకవర్గం ముందుకు రావడం లేదని విమర్శించారు. వేములవాడ పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధి కోసం గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పాలకవర్గానికి సూచించారు. పట్టణంలో నెలకొన్న సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్ వాసల లావణ్యతో పాటుగా సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మారం కుమార్, రామతీర్థపు రాజు, కొండా కనకయ్య, సలీం, కందుల క్రాంతికుమార్, జోగిని శంకర్, గూడూరు మధు, నిమ్మశెట్టి రాజు, రేగుల రాజేశం, పబ్బ మహేష్, మంతా సందీప్, మామిండ్ల కనకయ్య, గోస్కుల నర్సయ్య, లింగంపల్లి శ్రీనివాస్, గోపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, అలాగే రోడ్లు సరిగా లేవు, కరెంటు సరిగా లేదు, లైట్లు సరిగా లేవు. వీధిలో ప్రతి ఒక్క సమస్య నెలకొన్నాయి. ఈ పాలకవర్గం వచ్చి కూడా దాదాపు ఈ 15-20 రోజులు అవుతుంది. వీళ్ళు కనీసం సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ధ్యాస లేకుండా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలకవర్గం ఇట్టి సమావేశం నిర్వహించి వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన దృష్టి సారించి అత్యవసర సమావేశం పెట్టి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలో మరి గత నెల 11న ఎలక్షన్ జరిగి మరి 13న రిజల్ట్ వచ్చి 16న మరి పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి మరి 15 రోజులు అవుతుంది. దాదాపు మరి గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 13-14 నెలల నుంచి ఎన్నికలు జరపకపోగా మరి ఇంత పెద్ద పట్టణం, ఇంత పెద్ద వేగంగా అభివృద్ధి చెందుతున్న వేములవాడ పట్టణంలో మరి 13-14 నెలల నుంచి సమస్యలు చాలా పేరుకుపోయినాయి. మరి ముఖ్యంగా మరి వీధి దీపాల సమస్య, మరి డ్రైనేజ్ సమస్యలు, మరి కనీసం ఆ ప్రజలకు వారి అవసరాలను తీర్చేదానికి ఈ పాలకవర్గం ఎన్నుకుంటే మరి గత నెల మీటింగు కనీసం నెలకొక పాలకవర్గ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రధాన సమస్య మీద మరి పరిష్కారం చేయాలనే ఆలోచన లేనట్టుంది. మరి వారి ఉద్దేశం ఏందో వారి 2.5 ఏళ్ళు నువ్వు చైర్మన్ ఏం చైర్మన్ అనే అంతర్గత కుమ్ములాటలు, మరి ప్రజా సమస్యలు మీద పట్టణాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు లేకపోవడం బాధాకరం. మరి ఇకనైనా మీరు మేల్కోవాలి. మరి అందరి సమానంగా చూసి ఆ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మరి ప్రతిపక్షాన్ని చూడకుండా అందరూ కూడా నిధులు కేటాయించి వార్డులలో అభివృద్ధి చేయవలసిందిగా మేము ఆ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా మీడియా సోదరులకి, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలకి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వేములవాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో మరి పాస్ మార్కులతోటి అధికార ప్రభుత్వం అని చెప్పుకొని కొలువుదీరిన వంటి ఈ మున్సిపల్ పాలకవర్గం ఒక సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటారు, వాళ్ళే సఖ్యత లేదు, ఒక సమన్వయ లోపం అని ప్రజలందరూ చర్చించుకుంటారు. ఎందుకంటే మరి పోయిన నెల ఫిబ్రవరి 16వ తేదీన చైర్మన్ ఎన్నిక జరిగితే మరి 5 రోజుల తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ఛార్జ్ తీసుకునే సందర్భంలో మరి ఆ ఛార్జ్ తీసుకున్న నెలాఖరు లోపల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం పెట్టాల్సి ఉండేది. మరి ప్రజలందరూ కూడా అనుకుంటారు, వేములవాడలో 28 వార్డులు ఉన్నాయి, 28 వార్డులో మన వార్డుకి ప్రతినిధిగా అంటే 1000 మంది కావచ్చు, 1500 వరకు కూడా ఓటర్స్ ఉన్నారు. ఆ ఓటర్స్ అన్ని కూడా ఒక ప్రతినిధిగా ఒక సభ్యుని ఎన్నుకోవడం, సభ్యురాలని ఎన్నుకున్నాం. మరి సాధారణ సమావేశంలో సమస్యలపైన మరి కొట్లాడతారు. అంటే ఆ సమస్యలు ముఖ్యంగా శానిటేషన్ కావచ్చు, వీధి లైట్లు కావచ్చు,
అదేవిధంగా కుక్కల బెడద కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య ఉంది. మా సమస్య పైన మా ప్రతినిధిగా ఉన్నటువంటి సభ్యురాలు కొట్లాడతారు అని మీటింగ్ పెడతారు కావచ్చు అని ఎదురు చూసిరు. ఈరోజు మీటింగ్ పెట్టకపోవడం వల్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అదే విధంగా ఉంది. ఈరోజు గత ఉంటుంది 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 12x5 అంటే 60 మీటింగ్లు పెట్టాల్సి ఉంటుంది 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు ఒక మీటింగ్ పెట్టకపోవడం వల్ల 59 మీటింగ్లుగా మరి ఫ్యూచర్లో పెట్టాల్సి ఉంటుంది. అంటే ఒక మీటింగ్ పెట్టడం వల్ల ఒక నెల అభివృద్ధి వెనుకపోయినట్టే కదా. ఈ విధంగా వీరందరూ కూడా అంటే వాళ్ళ సఖ్యత లేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని ప్రజలందరూ కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరి మొన్న మా చెల్మల లక్ష్మీనరసింహారావు కూడా ప్రశ్నించడం జరిగింది ప్రెస్ ముఖంగా. ఏంది మీలో సఖ్యత లేదు, మరి 2.5 సంవత్సరాలు ఒకరంటారు, ఇంకో 2.5 సంవత్సరాలు ఒకరంటారు, అసలు చైర్మన్ ఏంది, ఏం కథ, మీరు జవాబు చెప్పాల్సిన స్థానిక ఎమ్మెల్యే కావచ్చు సమాధానం చెప్పాలని కోరారు వారు. మరి మేము కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము, చైర్మన్ గారు, మీ వైస్ చైర్మన్ గారు, మరి ఏ పరిపాలనతోటి మీరు కొనసాగిస్తారు, ఎవరికి చైర్మన్గా ఇస్తారో ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సిందే సందర్భంగా కోరుతున్నాను. మరి చైర్మన్ అయిన పుల్కన్ రాజు గారు ఈరోజు పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్య పైన ఒక అవగాహనతో ఒక మంచి పార్టీలకు అతీతంగా, మీ గతంలో పార్టీలకు అతీతంగా ఈరోజు ఫండ్స్ కావచ్చు, ఏమైనా సమస్యలు కావచ్చు, ఫోన్ చేసుకొని చర్చించుకొని ఎజెండాలో పెట్టుకొని ఈ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఒక మాట రాకుండా ప్రజల్లో కూడా మంచి పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి మీరు కూడా ఈ విధంగానే పరిపాలన కొనసాగించి మరి రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాము. గౌరవ చెల్మడి లక్ష్మీనరసింహ గారి నాయకత్వంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజల పక్షాన అడుగుతాము, ప్రజల పైన పోరాడతాము. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరందరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యతగా మీకు ఉంటున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశం పాల్పంచినటువంటి గౌరవ బీఆర్ఎస్ సభ్యులకి, గౌరవ కౌన్సిలర్స్కి అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తాము. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ సతీమణి వర్ష సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్ని సోమవారం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సమగ్రత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కూడా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రామ్దాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 164 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికంగా రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణ శాఖకు 25 దరఖాస్తులు అందగా పలు ఇతర శాఖలకు కూడా వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్ని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి గీత, అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు రవి, నాగేశ్వరరావు, ఆర్ఐలు యాదగిరి, రమేష్, ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతి పత్రాన్ని స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి టౌన్ ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం డబ్బులు అడగొద్దు, దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టొద్దు, బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు పూర్తి మద్దతు ఉంటుందని, రాజకీయ ఒత్తిళ్లు ఉండవని హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే నోటీసులు జారీ చేసి అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణ అనుమతులు సులభతరం చేయాలని సూచించారు. కరీంనగర్లో నెల రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ శాఖలతో కార్పొరేటర్కు అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్కు రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.